ప్రేమ్ బాబు, ఏంటి చామ్? చామ్ చామ్ ఏడుస్తున్నావా? చామ్ నువ్వేడిస్తే నేను చూడలేను చామ్. మీరే గనక లేకుండా ఉంటే నా జీవితం ఆ గుణాన్ని పెళ్లి చేసుకుని నాశనం అయిపోయేది బాబు. కాపాడారు బాబు. మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే బాబు. మీకు ఏది చేసినా చాలదు, ఏది సరిపోదు. చామ్ ఎవరో చేస్తే నువ్వు ఇలా ఫీల్ అవ్వచ్చు, నేను చేస్తే కాదు. అది నా బాధ్యత చామ్. నీ జీవితం కోసం, నీ కోసం నేనేమైనా చేస్తాను. ఎంతకన్నా తెగిస్తాను. ఎంత దూరమైనా వెళ్తానని నీకు తెలుసు కదా. ఇంక మొహం బాధగా పెట్టకు. పెళ్ళి ఆగిపోయింది కదా, ఆ సెలబ్రేషన్ మోడ్లోనే ఉండాలి. నవ్వాలి. నవ్వు నవ్వు చామ్. అబ్బా కొంచెం నవ్వు. ఇంకా 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 కొంచెం. ఇది ఐ వాంట్. ఏం చేస్తున్నారు బాబు? ఏం నాటుతున్నారు? అది సర్ప్రైజ్ చామ్. రేపు మార్నింగ్ నువ్వే చూద్దుగాన్లే. ఏంటో చెప్పచ్చు కదా బాబు. చెప్పేస్తే సర్ప్రైజ్ అవుతుందా చామ్? చెప్పను అంటారు. రేపు మార్నింగ్ ఫస్ట్ నీకే చూపిస్తాను అంటున్నా. సరే మరి మార్నింగ్ చూపించాలి. ప్రేమ్ మాట తప్పడు. సరే. ఏంటా సర్ప్రైజు? ఏమై ఉంటుందబ్బా? సర్ప్రైజ్. సార్, కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్, ప్రేమ్ మనం అనుకున్న ప్లాన్ మొత్తం పాడు చేసి పెట్టాడు. లేదంటే ఈ పాటికి గుణాకి చామంతితో పెళ్ళైపోయేది. ఈ ఇంటికి పట్టిన ఆ చామంతి అనే దరిద్రం పోయుండేది. అంతా సర్వనాశనం చేశాడు. ఇందుకే అత్తయ్య ప్రేమ్ మీద డౌట్ ఉంది అని చెప్తూనే ఉన్నాను. విన్నారా? ప్రేమ్ మొహం చూస్తే అలా ఎక్కడ కనిపించట్లేదు, నో డౌట్ అని కాన్ఫిడెంట్గా చెప్పారు. మీ కాన్ఫిడెన్స్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉందని నిరూపించారు. దీనంతటికీ కారణం మీరే. నన్ను దెప్పి పొడవడానికి ఇది సమయమా రోజా? అలా అనుకుంటే నేనన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉందామని. మరి ఉన్నావా? ఇది మరీ బాగుంది అత్తయ్య. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారా? ఆ రూట్లో ప్రేమ్ వచ్చి పెళ్ళి ఆపుతాడని నేనేమన్నా కలగన్నానా? మరి నేను మాత్రం ఊహించానా? సరే అత్తయ్య, ఇది మన టీం ఫెయిల్యూర్. వదిలేయండి. ఇక గుణాతో చామంతికి పెళ్లి కూడా చేయలేం, మర్చిపోండి. రేయ్ ప్రేమ్, నిన్ను! ఇక ప్రేమ్ ఖాళీగా ఉండడు. ఏదో ఒకటి చేసి చామంతి మెడలో 3 ముళ్ళు వేసి దాన్ని నాకు తోడికోడలుగా తెచ్చే ప్లాన్స్ వేయకుండా మాత్రం ఉండడు. అదే జరిగిందో ఫనిదానిగా ఉంటేనే నా ఆటల్ని సాగనివ్వకుండా చేస్తుంది. ఈ ఇంటికి ఏకంగా కోడలైతే నా ఉనికికే ఎసరు తెస్తుంది, నో డౌట్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏముంటుందత్తయ్య, ప్రేమ్ పెళ్ళి ఎలాగో పోస్ట్పోన్ అయింది. చామంతి పెళ్లి కూడా ఆగిపోయింది. ఈ గ్యాప్లో ప్రేమ ఆలోచన చామంతిని ఎలా పెళ్లి చేసుకోవాలి అన్న దిశగానే కదా ఆలోచిస్తుంది. వాడు నన్ను ధిక్కరించి అంతటి సాహసం చేస్తాడా? అత్తయ్య, అదిగో
మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోతున్నారు. ఓ, ప్రేమ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇంత పెద్ద దెబ్బ తిన్నాక కూడా మీరు మేల్కోకుండా ఉంటే ఎలా? సరే, వాడేం చేశాడో తెలియకుండా ఏం చేయాలి రోజా? ఏదో ఒకటి చేసి చామంతిని ఇంట్లో లేకుండా చేస్తే సరిపోతుంది కదా అత్తయ్య. ఆ పంపేలోపు వాళ్ళ మీదే మనం కళ్ళు పెడితే బాగుంటుంది కదా. ఓకే, అలానే చేద్దాం. ఈ క్షణం నుంచి నిషా మెళ్ళు ప్రేమ్ తాళి కట్టేదాకా ఆ పనిలోనే ఉండు. ఏ ఛాన్సు వాడికివ్వకూడదు. వాణ్ణి నా గ్రిప్పులో ఎలా పెట్టుకోవాలో ఆలోచిస్తా. ఇంకా ఈ రమాదేవంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు కాస్త నమ్మకం వచ్చింది. చామంతి, ప్రేమ్, ఇక మిమ్మల్ని నీడలా వెంటాడతా. ఏ అవకాశం మీకు ఇవ్వను. హే చామ్ చామ్, కళ్ళు తెరవకు. ప్రేమ్ బాబు, నేనే. నువ్వు మాత్రం కళ్ళు తెరవకు. ఏమైంది బాబు? రాత్రి నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎక్సైట్మెంట్తో ఉన్నావు కదా. అవును బాబు. అది చూపించడానికే నిన్ను కళ్ళు తెరవద్దు అంటున్నాను. మరి అక్కడి దాకా ఎలా రావాలి? నేనున్నాను కదా, రా. రోజు గార్డెన్లోకి 100 సార్లు తిరుగుతూ ఉంటాను. కళ్ళు మూసుకొని వస్తుంటే ఇంకా రాలేదేంటా అనిపిస్తుంది బాబు. ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాను చామ్. అవును, మీరు వేసింది విత్తనాలే కదా, అప్పుడే మొలకలొచ్చాయా? స్పెషల్ హైబ్రిడ్ విత్తనాలు తెప్పించాను చామ్. అబ్బో, ఏం నాటారు బాబు? సర్ప్రైజ్. అబ్బా, ఇంకా రాలేదా? వచ్చేసాంలే. ఏం నాటానన్నావుగా? మన ప్రేమని మన పేర్లుగా నాటాను. సర్ప్రైజ్ నచ్చిందా చామ్? ఈ మన ప్రేమంతి గుర్తొస్తుందా?